మరి ఈ విధంగా మనందరం కలిసి దేవుని సముఖంలోకి అంటే దేవుని సన్నిధిలోకి రావడానికి దేవుడు మనకి అవకాశం కల్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషం. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, మహోన్నతుడు, మహోపకారం చేయవాడు. మరి ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన యొక్క కార్యక్రమాలను, ఆయన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని వెంబడించవలసిన వారు విన్నాం. చాలా మార్లు మనం అనుకుంటాం అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మన జీవితంలోనే ఎన్నో ఇబ్బందులు అనుకుంటాం. కానీ అందరి జీవితంలో దేవుడు తప్పకుండా తన కార్యాలు చేసేవాడై ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది లేదు. సమస్తము సుసాధ్యం చేసే మహోన్నతుల దేవుడు. ఆయన్ని మనం ఆరాధిస్తున్నాం. కొన్నిసార్లు మనకు ఇబ్బందులు వచ్చినప్పటికీ, లేక శ్రమలుగా అనిపించిన, కష్టాలు వచ్చినా మనం ఏమాత్రం కంగారు పడక్కలేదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఆదుకొనివాడు, లేక దీవించేవాడు, ఆశీర్వదించేవాడు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఆయన్ని మనం ఆరాధిస్తూ ముందుకు కొనసాగవలసిన వారు విన్నాం. చాలా సంతోషం. మరి మీరు ఎంతో ఆసక్తిగా దేవుని వాక్కులు వింటున్నారు. దేవుడు మరింతగా మీ జీవితాలకు గొప్ప కార్యాలు దేవుడు చేయాలని ఆశపడుతూ మేము ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా మీరందరూ ఇంకా విశ్వాసం బలపరచబడాలని, దేవుని నిత్యము స్తుతిస్తూ ఆరాధిస్తూ కొనసాగే వారికి ఉండాలని ఈ యొక్క మరి సమయంలో మరోమారు తెలియజేస్తూ ఉన్నాను. మరి మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పాత నిబంధనల నుంచి ఒక వాక్య భాగం చదువుకుందాము. 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 8 నుంచి 18 వచనాలు చదువుకుందాం. 2 రాజులు 6వ అధ్యాయము 8 నుంచి 18 వచనాలు చదువుకుందాం. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయవాలని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమును మన దండుపేట ఉంచుదామని చెప్పింది. అయితే ఆ ధైర్యజనుడు ఇశ్రాయేలు రాజులకు వర్తమానము పంపి ఫలాని స్థలములకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియలు వచ్చి దాగి ఉన్నారని తెలియజేసిన కనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపిన హెచ్చరిక చేసిన స్థలములకు పంపి సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకుంది. ఇలాగూ మాటి మాటికి జంజుచు వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మన ఇశ్రాయేల్ రాజు పక్షం వహించిన వారెవరైనది మాకు తెలియజేపురాలా అని వారిని అడగగా, అతని సేవకుల్లో ఒకడు రాజావైన నా ఏలినవాడ, నా ఇజ్రాయేల్ రాజు పక్షమున ఎవరనూ లేరు కానీ ఇశ్రాయేలులోనున్న ప్రవక్త ఎలీషా మీ అంతఃపురం ముందు మీరు అనుకున్న మాటలు ఇశ్రాయేల్ రాజులకు తెలియజేయనండి. అందుకు రాజు, మేము మనుష్యులను పంపి అతను తెప్పించినట్టు నీవు వెళ్ళి అతని నుండి చోటు చూసి రమ్మని సెలవేయగా అతను తోతానులో ఉన్నాడని వర్తమానం ఇచ్చాను. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యములను పంపింది. వారి రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణములను చుట్టుకునగా దైవజనుడైన అతని పనివాడు గంధలకడని లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను, రథములు గల సైన్యములు పట్టణము చుట్టుకుని కనబడింది. చాలు. తర్వాత మిగిలిన వాక్య భాగం చూసినట్లయితే మనందరం కూడా మరి పర్టికులర్ ప్యాసేజ్లో చూస్తే 2 దేశాల మధ్య యుద్ధ వాతావరణం కనపడుతోంది. యుద్ధం అనగానే మనకు చాలా టెన్షన్ కదా. యుద్ధం అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా. వార్ అనేది ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. యుద్ధం అంటే మనం కూడా ఏదో దేశాల మధ్య యుద్ధం అనుకుంటాం. కుటుంబంలో కూడా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. కుటుంబంలో ఎవరు ఉంటారు? కుటుంబ సభ్యులు ఉంటారుగా, భార్య, భర్త, పిల్లలు కదా. వారి మధ్య కూడా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు కోల్డ్ వార్ అంటాం. కోల్డ్ వార్ అంటే తెలుసా? ఎవరికాళ్ళు మౌనంగా ఉంటారు కానీ యుద్ధం జరుగుతూ ఉంటుంది. దాన్ని కోల్డ్ వార్ అంటారు. సో ఇలాంటి రకరకాల యుద్ధాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. వాటిని జయించడం ఎలా అంటే, వాటిని ఎదుర్కోవడం ఎలా అంటే, విక్టరీ కావాలని కోరుకుంటాం, అంతిమ విజయం కావాలి మనకి. మధ్యలో పోరాటం మాత్రం ఎవరికి ఇష్టం ఉండదు. ఒక దేశం ఇంకో దేశం మీద ఎందుకు పోరాడుతుందంటే, ఆ దేశాన్ని ఆక్రమించాలని, ఆ దేశం మా పెత్తనం కింద రావాలి అంటే, మేము చెప్పిన దాని ప్రకారం నడుచుకోవాలనే భావంతోనే యుద్ధాలు చేసేవారు. ఇక్కడ ప్రధానంగా చూస్తే 2 దేశాలు కనపడుతున్నాయి. సిరియా దేశం, ఇశ్రాయేల్ దేశం. ఏమిటంటే ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ప్రభువును ఆరాధించే భక్తుల సమూహం అక్కడ కనపడుతుంది. ప్రక్కన ఉన్న మరో దేశంలో, ఆ దేశంలో ప్రభువును ఆరాధించేవారు లేరు. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే, ఒకరి భక్త జనాంగము, మరొకటి భక్తులు కాని జనాంగం కనపడుతున్నది ఇక్కడ. సో వారి మధ్య కనుగుతున్న లేక జరుగుతున్న పోరాటాన్ని గురించి చాలా స్పష్టంగా ఈ వాక్య భాగం మనం చదువుకున్నాం. ఏమిటంటే, ఈరోజు మనం గమనించవలసిన పాఠ్య భాగంలో మనం చూడాల్సింది, ఎలాంటి ఆపద వచ్చినా, మనందరూ కూడా ఆపదలు వస్తున్నాయి, అయితే ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడు మన దేవుడే. ఆపదలు వచ్చే మాట వాస్తవం, రావనంటలా. కానీ మరి ఆపద నుంచి తప్పించుకోవాలి కదా. ఎలా సాధ్యమంటే, ఆపద్బాంధవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆపద్బాంధవుడు అంటే ఎవరు? ఆపదలో బంధువుగా ఉండేవాడు. ఆపదలో బంధువుగా ఎవరు ఉంటారు? బంధువు అంటే మనం అనుకున్నది మన రక్త సంబంధికులే కాకపోవచ్చు, బ్లడ్ రిలేషన్ అన్నిసార్లు దగ్గర ఉండకపోవచ్చు. కానీ మనం ఎక్కడైతే నివసిస్తున్నామో
ఎవరైతే మన చుట్టూ ఇరుగు పొరుగు వారు ఉన్నారో, ఎవరితో అయితే మనం సహవాసం చేస్తున్నామో, ఎవరితో అయితే మనం మాట్లాడుతున్నామో, ఎవరితో అయితే మనం మంచి బాంధవ్యాన్ని కలిగి ఉన్నాము, రిలేషన్షిప్స్ అన్నాం. అంటే మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలి. ఎనిమిస్ కాదు, ముందు మనం ఫ్రెండ్స్గానే ఉంటారు ఎక్కడైనా, కానీ తర్వాత ఎనిమిటీ స్టార్ట్ అవుతుంది, అంటే శత్రుత్వం. ఎందుకు శత్రుత్వం? ఎక్కడో మాట తేడా కావచ్చు, లేకపోతే అనుకున్నవి జరగకపోవచ్చు. సహజంగా చాలామంది ఈరోజు మనం చూస్తాం స్నేహాలు ఎందుకు చేస్తున్నాయంటే ఎంతసేపు సొమ్ముల కోసమే. అంటే సంపద ఒకరినొకరికి ఎక్స్చేంజ్ అవుతుంది, అంటే మార్పిడి జరుగుతుందన్నమాట. దీనికోసమే సహజంగా మనం ఒకరినొకరు సహవాసం కలిగి ఉన్నాం అనుకుంటాం. కానీ ఇక్కడ మనం నేర్చుకునే పాఠం అది కాదు. భక్తి జీవితంలో దేవునితో మన బంధం, లేక దేవునితో మన సంబంధం ఎలాంటి ఇచ్చిపుచ్చుకోవడాలు లేవు. ఏమి ఇచ్చిపుచ్చుకోవడాలు లేవంటే దేవుడు మనకు ప్రత్యక్షం కనపట్లేదుగా, మనిషిలాగా మన మధ్యలో లేడు కదా. కానీ ఆయన ప్రసన్నత మనం గమనించగలం, అంటే ఆయన యొక్క సన్నిధిని మనం అనుభవించగలం. ఎలా? నువ్వు ఎప్పుడైతే లోన్లీగా ఉన్నావో, ఒంటరిగా ఉన్నావో, దేవుడు ఎప్పుడు నీ హృదయపు తలుపు దగ్గర ఉండి చిన్నగా తట్టుతున్నట్టు ఉంటుంది. టక్ 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 టక్. కొన్నిసార్లు చిన్న సౌండ్, జెంటిల్ సౌండ్ అంటారు, చాలా చిన్నగా వినపడదు. ఎందుకంటే రణగుణ ధ్వనుల మధ్య మనం ఉన్నాం అనుకోండి, సెంటర్లోకి వెళ్ళినప్పుడు భయంకర ట్రాఫిక్ ఉంటుంది, హార్న్లు కొడతా ఉంటారు. అలాంటప్పుడు మన సౌండ్ ఒక్కొక్కసారి ఫోన్ వచ్చినా వినపడదు. ఎందుకు? ఫోన్ సౌండ్ కంటే మించిపోయిన సౌండ్ బయట నుంచి వస్తుందన్నమాట. ఆ సౌండ్లు ఎక్కువైపోయేసరికి ఫోన్లు మిస్ అవుతాం. ఒకవేళ ఆ టైంలో మీ బాస్ చేశాడు అనుకోండి, లేదా హోమ్ డిపార్ట్మెంట్ నుంచి హోమ్ మినిస్టర్ అంటే ఇంటికి హోమ్ మినిస్టర్, వైఫ్ కదా, ఎవరు అనుకున్నారు మళ్ళీ హోమ్ మినిస్టర్ చేశారు, మీ ఫోన్ ఎత్తలా, 4 సార్లు చేసినాం ఎత్తలా, తర్వాత ట్రాఫిక్ అయిపోయి చూస్తున్నారు 4 సార్లు, ఏమైందని కంగారు పడతాం కదా. మనం చేసిన వాళ్ళు ఎత్తపోయినా మనం టెన్షన్ పడతాం. ఎందువల్లంటే అక్కడ ఎత్తే సిచ్యువేషన్ కనపడుతుంది, ట్రాఫిక్ అయిపోయింది. అదే మామూలుగా ఉంటే సైలెన్స్గా ఉందనుకోండి, చిన్న సౌండ్ పెట్టినా వెంటనే పెద్ద కనపడతా ఉంటుంది. సో ఇక్కడ కూడా మన యుద్ధ వాతావరణం మనకు కనపడుతున్నప్పుడు మన జీవితాల్లో కూడా ఎప్పుడు కూడా మనం భవిష్యత్తులో ముందు కొనసాగాలంటే ప్రభు ఇక లేడు కూడా అనుకోని అక్కడ హృదయం దగ్గరే ఉండి చిన్నగా జెంటిల్ వాయిస్తో చాలా నెమ్మదిగా, నువ్వేమి భయపడబాక, నేను నీతోనే ఉన్నాను, యూ డోంట్ వర్రీ, ఐ ఆమ్ విత్ యూ. కానీ ఆ సౌండ్ మనకి వినపడు, అపవాదే జాగ్రత్త కడకలాడే మాటలు వస్తూ ఉంటాయి. టెన్షనే మనకు ఎప్పుడు కూడా. కొంచెం మనిషి భయానకమైన పరిస్థితిలోకి వస్తే ప్యానిక్ కండిషన్ అంటాం. ప్యానిక్ అని ఒక్కసారిగా అలా బెత్తరపోతాం. ఆ బెత్తరపోయే సిచ్యువేషన్ కొన్నిసార్లు వస్తాయి. అలాంటప్పటికి ఏమి చెవుల్లోకి వెళ్తాం, వినిపించదు అనమాట, కళ్ళు కూడా కనిపించం. కారణం ఏంటి? ఒక్కసారిగా అచేతనం అయిపోయామంటాం. అచేతనం అంటే కదలకి లేవు, ఇంకా స్టాచ్యూ, ఒక విగ్రహం లాగా బొమ్మలాగా తయారైపోయారు అనుకోండి. చిన్నప్పుడు ఆట ఆడుకునేవాళ్ళం, మీరందరూ మరి విన్నారో లేదు, చల్లగా ఒకసారి స్టాట్యూ బొమ్మలాగా అయిపోవాలి తప్పకన. మళ్ళీ వాళ్ళు ఈజ్ అంటారు, అంటే కొంచెం ఓకే అని అమ్మలు తిరుగుతారు. సో అట్లా మనలో కూడా అప్పుడప్పుడు సిచ్యువేషన్స్, అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏం చేస్తాయి, మనల్ని భయానకంగా మనల్ని నడిపిస్తూ ఉంటాయి. కానీ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, ఎలాంటి యుద్ధ వాతావరణం మన మధ్య నెలకొని ఉన్నా కూడా మనం ఏమీ కంగారు పడక్కలేదు. ఎందుకంటే మనకు తోడుగా ఉన్న దేవుడు అన్నట్టు అట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమని విశ్వాసులారా, మీ హృదయపు అంతరంగంలో ఎలాంటి ఆందోళన చెలరేగుతున్నా, ఎలాంటి టెన్షన్స్, కంగారులు ఎన్నో ఉంటాయి. మనుషులం కాబట్టి ఇవన్నీ కూడా మనకే వస్తాయి. మనుషులకు కాకపోతే మానులకు వస్తాయి బాధలు కదా. బాధలు అనుకోండి మనకే వస్తాయి, చెట్లు లేవు, చెట్లు కూడా బాధలే పాపం, అవి కూడా పెరిగి పెద్ద అనుకుంటాం కదా. అవి ఏమాత్రం కూడా పెరిగి పెద్ద కాకపోతే పెంచే వాళ్ళకి చాలా దిగులేస్తూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది. అలాగే దేవుడు కూడా మనం చూస్తున్నాడు, ఆయన ప్రతిరోజు మనల్ని పరీక్షిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు, గమనిస్తూ ఉన్నాడు. మనమే అనుకున్నాం కళ్ళు మూసుకున్నలాగా, ఆ దేవుడు మనల్ని అస్సలు చూడట్లా, దేవుడు మనల్ని అసలు పట్టించు. అందుకే నాకు యుద్ధ వాతావరణం కనపడుతుంది, హృదయంలో చెలరేగుతుంది. ఆ యుద్ధం అనేది చెలరేగుతాను, ఆగిపోవట్లా, చెలరేయడం ఇంకా 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 పెరిగిపోవడం. ముందు చిన్నది వచ్చి ఏదో చిన్న బొబ్బలాంటిది చేతి మీద, ఎక్కడో చర్మం మీద కదా, చిన్నదేగా అనుకుంటాం. అది కొంచెం కొంచెం పెరిగి పెద్ద నొప్పుంటే అప్పుడు ఇంకా పెద్ద రణంలాగా తయారవుతుంది. రణం అంటే పెద్ద పుండు అంటాం. పెద్ద పుండు అయితే అమ్మో అని కంగారు పడదు. మనకు కూడా అలాగే ఉంటుంది, చిన్నదే సమస్య కానీ కొన్నిసార్లు రణంలాగా, అంటే పెద్ద పుండులాగా, ఎవరో కూడా దాన్ని హీల్ చేయలేరు, లేకపోతే స్వస్థ అన్నట్లుగా ఉంటుంది. కానీ మన జీవితాల్లో ఎలాంటి రణములు కలిగినా, ఎలాంటి సమస్యలు వచ్చినా వాటి నుంచి విడుదల కలిగించే దేవుడు మన పక్షాన ఉన్నాడనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఆపదలో ఆదుకునేటువంటి ఆపద బాంధవుడు ఆయన. మనల్ని ఎవరు విడిచిపెట్టినా, ఎవరు మర్చిపోయినా, కానీ దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను బహుగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించే దేవుడు కనుక ఈ లోకానికి వచ్చిన వాడు కనుక ఆపదలో ఆదుకునేవాడు కనపడుతున్నాడు. ఆనాటి ఆ సమాజం మనం గమనిస్తే సిరియా దేశానికి ఇశ్రాయేల్ దేశం మధ్య యుద్ధ వాతావరణం కనపడతా ఉంది. పైగా మనం చదువుకున్నాం ఆల్రెడీ, సిరియా రాజు అన్నాడు, అబ్బాయి ఇశ్రాయేల్ యుద్ధం చేద్దాం, రెడీ, మొత్తం రెడీ చేయండి, వాళ్ళు ఈజీగా ఆక్రమించేసుకోవచ్చు.
సైన్యాన్ని మొత్తాన్ని తీసుకుపోయి వాళ్ళని ఓడించేద్దాం. చిన్న దేశం ఇశ్రాయేల్ దేశం, పెద్ద గొప్పదేం కాదు. మన దగ్గర చాలా సైన్యం ఉంది. సిరియా చాలా పెద్ద దేశం అనమాట. దమస్కు దాని రాజధాని, సిరియా రాజధాని దమస్కు అనమాట. సో ఇశ్రాయేల్ మీద వెళ్ళడం చాలా తేలిక. వీళ్ళు పెద్ద పట్టించుకునే వాళ్ళకి యుద్ధం చేయడానికి వాళ్ళకి అంత అవకాశం లేదు. యుద్ధ నేర్పరులు అక్కడ లేరు. మొట్టమొదటిగా మనం చూస్తే సంయుక్త సామ్రాజ్యంగా ఉన్నప్పుడు ఆ దేశాలను పాలించే రాజులు చాలా గొప్పగా చేశారు. యూదా సామ్రాజ్యం ఇశ్రాయేల్ సామ్రాజ్యం రెండుగా విడిపోయింది. అంతకుముందు ఒకటిగా ఉండేది అనమాట. ఇదంతా కూడా చర్చి గమనించక ముందు మనం చూస్తే పాత్ర ముందు అంతా కూడా కనపడతా ఉంది. అంటే మొట్టమొదట సౌలు రాజుగా ఉన్నాడు. సౌలు 40 సంవత్సరాల పాటు పరిపాలించాడు. ఎందుకంటే దేవుడు వద్దంటే అయినా మాకు రాజు కావాలని మరీ కోరుకున్నారు వాళ్ళు. సరే రాజు ఇచ్చాడు, దేవుడు రాజుని పెట్టాడు. అప్పటిదాకా దేవుడే రాజు అనమాట. వాళ్ళకి థియోక్రసీ అన్నారు, అంటే దేవుడే రాజుగా ఉండేవాడు. నన్ను మాకు థియోక్రసీ వద్దు, మాకు ఈ లోకంలో మనుషులు లాంటి రాజులే కావాలి. సరే అందరికి ఉన్నాక మాకు కూడా కావాలంటే దేవుడు ఓకే చేశాడు. అందుకనే సౌలును మొదటగా రాజుగా చేశాడు. ఆ తర్వాత దావీదు వచ్చాడు. ఆయన ఒక 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ తర్వాత అతను కుమారుడు వచ్చాడనమాట. అతను ఒక 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ 3-4 మొత్తం 120 సంవత్సరాల పాటు ఏకరాజ్యంగా సంయుక్త రాజ్యంగా ఉండేది. అక్కడి వరకు బాగానే ఉంది. ఎప్పుడైతే అయిపోయిందో 120 years అంటే 120 సంవత్సరాల పాటు దేవుని యొక్క ఆజ్ఞలు ధిక్కరించి వీళ్ళు చేసినప్పటికీ కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. సొలొమోను తర్వాత ఇంకా చివరి వాడు ఆయన అనమాట. సొలొమోను తర్వాత ఆయన కుమారులు వచ్చేసరికి 2 ముక్కలు అయిపోయింది రాజ్యం. అందుకనే యూదా సామ్రాజ్యం అన్నారు. మొగడు పైన అంటే ఉత్తర రాజ్యం దక్షిణ రాజ్యం అంటే ఉత్తర భాగం దక్షిణ ఊడిపోయింది, 2 ముక్కలు అయిపోయింది. ఆ 2 భాగాల్లో ఒక భాగాన్ని గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అనమాట. సో అంటే విడిపోయిన మొక్కలు కాబట్టి ఈజీగా గెలవచ్చని పన్నాగం బన్నారు చుట్టుపక్కల రాజులు. మనం కూడా చూడండి, కలిసి ఉంటే ఏం చేస్తారు, కలదు సుఖం, ఎవరు మనం విడగొట్టలేడు. విడిపోయిన ఈజీగా ఓడించేయచ్చు. కలిసి ఉంటే ఎవడో మన రోజు రాడు, భయం అనమాట. అమ్మ వీళ్ళు కలిసి ఉన్నారు రా, రోజు మనం వెళ్ళబోతుంది. కానీ విడిపోయింది రాజ్యాలు 2. అందుకని పరరాజులు వేరే రాజులు కూడా చాలా చులకన లోకం అయిపోయింది అనమాట. వీళ్ళు ఈజీగా మనం గెలవచ్చు అని. అయితే అక్కడ ఒక విషయం వాళ్ళు మర్చిపోయారు. ఎప్పుడైతే వీళ్ళు తెలిసి వెళ్ళి ఈజీగా గెలవచ్చు అనుకున్నామో వాళ్ళు ఓడిపోతా వస్తున్నారు. ఎన్నిసార్లు అంటే మీరు చూస్తే కనపడుతుంది. వాళ్ళు పాపం చాలాసార్లు ప్రయత్నం చేశారు. 10వ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. 9-10 వచనాల్లో ఇశ్రాయేలు రాజు దైవజనం తనకు తెలిపి హెచ్చరిక చేసే స్థలమును పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకును ఈలాగు మాటికి జరుగుచూ వచ్చినందున అనే మాట కనపడ. ఎన్నిసార్లు వచ్చారో లెక్కన యుద్ధానికి చెప్పండి మీరు. మాటికి అంటే చాలాసార్లు వచ్చినట్టేగా. చాలాసార్లు వస్తున్నారు, కానీ ఎన్నిసార్లు వచ్చినా ఏమవుతుంది, ఆల్రెడీ దేవుడు పంపిన హెచ్చరిక, దైవజనుడు ఒక హెచ్చరిక పంపాడు. ఇశ్రాయేలు రాజు విన్నాడు. అలాగే ఆయన జాగ్రత్త పడినందున ఎప్పటికప్పుడే వీళ్ళకి మంచిగా ఫలితం దొరుకుతూ ఉంది. అంటే వాళ్ళని రక్షించుకోవడానికి, కాపాడుకోవడానికి ఇశ్రాయేల్ దేశానికి అవకాశం దొరికింది. అది కొంచెం అవతల రాజుకు, అంటే సిరియా రాజుకు కొంచెం ఆందోళన కలిగించింది. ఏందయ్యా, సమావేశం ఏర్పాటు చేశాడు రాజుగారు కదా, సమాలోచన చేద్దాం అందరు రండి అని చెప్పి పిలిచాడు. మీలో ఎవడో మొత్తం మీద మన దగ్గర నుంచి కబురు తీసుకెళ్ళి అక్కడ చెప్పేస్తున్నాడు. మన అంతా చూసారా, అంతకుముందు వేరే వాళ్ళ నుంచి వేగు వాళ్ళు అనేవాడు. వేగులు చూడటం అంటే ఒక దేశం నుంచి పరదేశానికి వార్తలు అందించడం. సీక్రెట్ స్పై అంటాం మనం, ఏజెంట్లు అంటాం కదా. అంటే ఎవరు వీళ్ళు? సీక్రెట్ ఏజెంట్లు. రహస్యంగా ఉండి మనోళ్ళలాగానే ఉంటారు, మన వార్తలను తీసుకెళ్ళి అక్కడ చెబుతుంటారు. సో ఈయనకి బాధ కలిగింది. ఎవరు చెబుతున్నారు? మన దేశం నుంచి ఆ దేశానికి వెళ్ళి వాళ్ళ పక్షాన ఎవడో ఇక్కడ ఉన్నాడనమాట. అంటే మన దగ్గర ఉన్న వార్తలన్నీ కూడా అందిస్తున్నాడు అని కంగారు పడుతున్నాడు. నిజానికి ఎందుకంటే ఒకసారి అయితే అనుకోవచ్చు, మాటికి వెళ్ళటం మాటికి ఓడిపోవడం అవమానం కదా దేశానికి. పైగా ఎన్నిసార్లు లెక్క, ఆ చిన్న రాజ్యం ఏముంది, ఇస్రాయల్ దేశం పెద్ద గొప్ప కాదు, ఈజీగా మనం ఓడించేయచ్చు, పోరాటంలో మనమే అని వీళ్ళకి ఒక విధంగా చెప్పడం వాళ్ళ అహంకారం, గర్వం అనమాట. సిరియా రాజు చాలా గొప్పగా అనుకున్నాయి. మన దమస్క్ అంటే చాలా స్పెషల్, చాలా ఫేమస్, అన్ని విషయాల్లో కూడా దమస్క్ గొప్పదనమాట. అంత గొప్పదిగా ఉన్నట్టు ఆ రాజ్యం నుంచి వెళ్ళినటువంటి సైనికులు ఓడిపోవడం అంటే, పరాజయం అంటే చాలా చిన్న చూపు వాళ్ళకి. ఆ రోజు పైగా రాజులు పరిపాలించిన కాలంలో యుద్ధాలన్నీ కామన్గా జరిగేవి. ఆ యుద్ధంలో గెలిచిన వారు తమ యొక్క కీర్తి ప్రతిష్టలు గొప్పగా చెప్పుకున్నారు. పలానా రాజు ఈజీగా ఆ దేశం మీదకి వెళ్ళి దండెత్తి గెలిచాడు. ఇప్పుడేమైపోతుంది, పొద్దాగా ఓడిపోతున్నాడు. అందుకే మాటికి ఓడిపోయారండి. ఎన్నిసార్లు వెళ్ళినా అన్నిసార్లు వాళ్ళు ఓడిపోతున్నారు. వీళ్ళు మాత్రం ఏ ప్రాణ నష్టం జరగకుండా దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు నడుచుకున్నారు, కాపాడుకుంటూ వచ్చారు మన ప్రజలు. అంటే ప్రాణ నష్టం జరగకుండా
హాని జరగకుండా కాపాడుకున్నాడు. ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దైవజనుడు చెప్పిన మాటను, అదే మనం చదివాం ఇక్కడ, అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజు వర్తమానం పంపి పలానా స్థలాన్ని నువ్వు పోవద్దు, నువ్వు మాత్రం అక్కడికి వెళ్ళదాలి. రెడీగా ఉన్నారు, అక్కడ కాపు కాసుకుని ఉన్నారు, శత్రువులు ఉన్నారు, జాగ్రత్త. వార్త వచ్చింది, దేవుని వాక్యం కూడా నీకు నాకు వస్తుంది. బైబిల్ చదువుతున్నాము, దేవుని మాటలు వింటున్నాం, వర్తమానం అయితే వస్తుంది, దేవుని సందేశం వస్తుంది. కానీ విన్నామా? ఇక్కడ వినినందున వీరు రక్షించబడ్డారు, వినినందున వారు కాపాడబడ్డారు. విని విధేయత చూపించినందున ఆ యుద్ధములో వారికి ఏ ప్రమాదం జరగలేదు. ప్రియ విశ్వాసులారా, మీరు నేను నేర్చుకోవాల్సిన పాఠం, మనం యుద్ధ వాతావరణం ఉన్నాం నిజమే. అంతరంగములో అంటే లోపల పోరాటం జరుగుతుంది. ఎన్నో శ్రమలు, శోధనలు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు రకరకాలైనవి వస్తున్నాయి. వీటన్నిటిలోంచి కొన్నిసార్లు మనం ఓడిపోయే స్థితి కలుగుతుంది. ఎందుకని అంటే మనం విని విధేయత కనబరచట్లా. నువ్వేం కంగారు పడకం, నువ్వు విశ్వాసం ఉంచు, దేవుని మీద భరోసా ఉంచు, దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా కీడు చేసేవాడు కాదు. యెహోవా అందరికీ ఉపకారి, ఒక్కరికి కాదు, ప్రతి వారికి కూడా సహాయం చేయాలి అని చెప్తున్న వాక్యాలు మన వాక్యంలో చూస్తాం. కాబట్టి నీవు నేను కూడా టెన్షన్ లోపల వచ్చినప్పుడు, లేకపోతే ఆందోళన వచ్చినప్పుడు, ఏం జరగబోతుందో, ఏం కాబోతుందో అని మనలో మనం అంతర్మథనం పడినక్కర్లా, వ్యధ చెందనక్కర్లా. వ్యధ అంటే అసలు మనసులకు అలాగా చాలా దిగులు పడిపోవటం, ఆ కృంగిపోవటం, నీరసించిపోవటం, బిక్కచచ్చిపోవడం, నో, అలాంటివి ఏమీ చేయనక్కర్లా. ఎన్ని మార్లు మన మీదకు శత్రువులు వచ్చినప్పటికీ, ఎన్ని మార్లు వారు దుష్ట పన్నాగలు పడినప్పటికీ మన పక్షాన మన దేవుడు ఉన్నాడు. అంటే దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమని విశ్వాసులారా, దేవుడు మన పక్షం ఉన్నాడని వర్తమానం అంటే దేవుని సందేశం మనం వింటున్నాం కానీ నమ్మట్లా. అక్కడే మనం చాలాసార్లు కష్టాలు తెచ్చుకుంటున్నాం. వింటున్నాం, దేవుడు 2 చెవులు ఇచ్చాడు మనకి, కానీ ఎన్ని నోళ్ళు ఇచ్చాడు? 1 నోరే ఇచ్చాడు. ఎప్పుడైనా ఆలోచించారా? 2 చెవులు, అన్నీ 2 కనపడుతున్నాయి కదా. 2 చెవులు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి. నాకైతే ఉన్నాయి, మరి మీకు ఉన్నాయో చూసుకున్నాం ఒకసారి. నాకైతే 2 ఉన్నాయి, కానీ నోరేమో ఒకటే ఇచ్చాడు అందరికీ. నాకు కూడా ఒకటే, మరి మీకు కూడా ఒకటే అనుకుంటున్నా కదా. ఎప్పుడైనా పరిశీలించారా? ఎందుకు అన్నీ 2 ఇచ్చి జంటగా ఇచ్చి ఒకటే ఇచ్చాడు? ఒక్కదానికే సచ్చి ఊరుకుంటున్నాం మనం. ఒక్క నోరికే కొంతమంది లొట్టపెట్ట అంటారు, తెలుసుగా. వసపెట్ట, లొట్టపెట్ట, నాయన ఏందిరా బాబు మాట్లాడటం మొదలు పెట్టారంటే అసలు ఆగరక. 2 కూర్చున్నారంటే వాళ్ళు ఏం చెప్పుకుంటారో అర్థం కాదు అసలు. ఆపండ్రా పిల్లలు అంటే వింటారు, వాళ్ళే చెప్పుకుంటారే ఉంటారు. అందుకని దేవుడు నాయన తక్కువ మాట్లాడు, ఎక్కువ విను. ఎక్కువ వింటే ఉపయోగం. కొంతమంది వినకముందే వెళ్ళిపోతారు, పలానా తీసురా అని చెప్పకుండా అట్టాగని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. నాయన నేను మొత్తం చెప్పలేదు నీకు, ఏంటి వెళ్ళిపోతాను, అదే సార్ దెమ్మన్నారు కదా, పూర్తిగా చెప్పిందా కూడా వినరు. సో 2 చెవులు దేవుడు ఎదిగితే కాస్త ప్రశాంతంగా వినండి, అప్పుడు ఆలోచించి తగిన పని చేయాలి. ఎన్నటొక మాస్టర్ గారు స్టూడెంట్ అడిగాడంట, అరే అబ్బాయి 2 చెవులు ఎందుకు ఇచ్చాడు రా అబ్బాయి అంటే, ఏముందో సార్ సింపుల్, ఒక చెవితో వింటాం, ఒక చెవితో వదిలిపెట్టేయడం సార్, అందుకే ఇచ్చాడు అన్నాడంట. ఈ చెవితో వింటాం, ఈ చెవితో వదిలిపెట్టారు, అందుకే మన ఆయన్ని మర్చిపోతాం, అందుకే మర్చిమర్పు కూడా వస్తుంది అనుకుంటాం. కానీ అందుకు కాదు, శ్రద్ధగా వినమని 2 వైపుల నుంచి జాగ్రత్తగా వినడానికి దేవుడు ఇచ్చాడు. మాట్లాడడం తక్కువ ఉండాలి. సో దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం కానీ దాన్ని నమ్మలేకపోతున్నాం. దేవుడు నా పక్షాన యుద్ధం చేస్తాడా? బైబిల్ చరిత్ర చెబుతుంది. ఎస్, దేవుడు అంటే దేవుడు యుద్ధం. ఇక్కడ చాలా మనకి యుద్ధం అంటే మరి దేవుడు ప్రేమమడి కదా, ఇక్కడ మళ్ళీ కాన్సెప్ట్ మనకి. దేవుడు ప్రేమ కలిగిన వాడు కదా, యుద్ధాలు చేస్తాడా? శత్రువులు వచ్చినప్పుడు శత్రువుల నుంచి కాపాడడం కూడా బాధ్యతే కదా. వారు మార్పు చెందితే వాళ్ళని మళ్ళీ ఏం చేయడు. ఇక్కడ మనం నేర్చుకునే పాఠం, ఇప్పుడు మన ఇంట్లోనే ఏ తల్లికైనా తండ్రికైనా 2 పిల్లలు ఉన్నారు అనుకోండి, ఇద్దరిలో పనికిమాలను ఉంటే ఆ పనికిమాలను బాగు చేయడానికి ప్రయత్నం చేస్తారా? సత్యచేసి పోతే పని వదిలేస్తామా? వదిలేయ. వాడిని బాగు చేయాలి. బాగు చేయాలంటే ఏం చేయాలి? ఏదో ఒక వాడికి కొంచెం క్రమశిక్షణ, దాని డిసిప్లిన్ అన్నాం అనమాట. కొంచెం ఒత్తిడి చేసైనా ఏదో రకాన వాడు కొంచెం ఆడికెట్టడదే, మా అమ్మ నాన్న అసలు నన్ను ప్రేమగా చూసుకోవట్లా, ప్రతిదానికి తిడుతున్నారు, ప్రతిదానికి ఇబ్బంది పెడుతున్నారు, నేను అడిగి నీకు కాదనుకొని ఇచ్చేవాడు ఒకప్పుడు, ఇప్పుడు ఇవ్వట్లా, ఎందుకంటే చెడిపోతున్నాం. మరి చెడిపోతున్నాం కాబట్టి ఇవ్వం. డిసిప్లిన్, క్రమశిక్షణ కోసం వాడు బాగుపడాలనే ఉద్దేశం, అంతేగాని సంపాలని కాదు. సో దేవుడు కూడా అంతే. దేవుడు న్యాయవంతుడు, ప్రేమమడే. కానీ మరి యుద్ధాలు ఎందుకు వచ్చినాయంటే ఆనాటి వ్యవస్థను మనం చూస్తే రాజుల కాలంలో యుద్ధాలు సామాన్యం, అది పరిపాలన. అయితే ఎవరి పక్షాన దేవుడు ఉంటాడంటే ఎవరి పక్షాన న్యాయం ఉంటే, ఎవరి పక్షాన దేవుని కొరకు ప్రార్థించేవారు ఉంటారో, దేవుడు చెప్పిన ప్రకారం జీవిస్తారో వారికే విజయం అన్నమాట. సో వీళ్ళు సిరియా దేశం ఈజీగా గెలుచుకోవచ్చు అనుకున్నారు, కానీ వాళ్ళ వల్ల గల అన్ని మార్లు ఓడిపోయారు. కారణం అన్ని మార్లు దేవుని మాట ఇశ్రాయేలు ప్రజలు విన్నారు కాబట్టి.
మరి నీవు నేను కూడా ఎన్ని మార్లు ప్రమాదం వచ్చినా, ఎన్ని మార్లు కష్టాలు వచ్చినా, ఎన్ని మార్లు శోధనలు మీకు వచ్చినా, నాకు వచ్చినా, మీకు వచ్చినా మనం టెన్షన్ పడక్కర్లా. ఏం చేయాలా? వాక్యాన్ని నమ్ముదాం, వాక్య ప్రకారం ఉందాం, దేవుడు తప్పకుండా మేలు చేస్తాం. అంతిమ విజయం మాత్రం మందే. ఈలోపు మాత్రం ప్రాబ్లమ్స్ మాత్రం సాగం. యుద్ధం అనేది తెలుసుగా చాలా లాంగ్ ఎపిసోడ్ అవుతుంది. ఎప్పుడైనా వెంటనే తెల్లరిపాటికి అయ్యేది కాదు యుద్ధం అంటే. చాలా రోజులు పడుతుంది. వాళ్ళ సైన్యం అటు, వీళ్ళ సైన్యం ఇటు, అబ్బో ఎంతమంది నష్టపోయేవాళ్ళు. కానీ అలాంటి అన్ని సందర్భాలు వచ్చినా ప్రతిసారి వీళ్ళు మాత్రం ఎవరు నష్టపడలా, ప్రశాంతంగా ఉన్నారు, వాళ్ళకి నష్టపడదు. అందుకనే సమావేశం ఏర్పాటు చేశారు సిరియా రాజు. ఏం జరుగుతున్నాయా నిజం చెప్పండి, మీలో ఎవడన్నా ఉన్నాడా, మన వార్తలను అక్కడ అందిస్తున్నాడా అంటే అప్పుడు భలేవారు వస్తారు. అట్ట అంటారేంటి, మీకు ఏంటి? అక్కడ 12వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. అతని సేవకుల్లో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇశ్రాయేల్ రాజు పక్షం ఎవరు లేరు, కానీ ఇశ్రాయేల్లో ఉన్న ప్రవక్తకు ఎలీషా మీ అంతఃపురం ముందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేల్ రాజులకు తెలియజేయనను. భలేవాళ్ళు రాజుగారు, మీకు అసలు విషయం తెలియట్లేదు అంటే ఇతనికి ఎలా తెలిసింది అంటే ఆ రాజుగారి రాజ్యములో పరరాజ్యంలో ఉన్న ప్రవక్తలు ఎవరు, దైవభక్తులు ఎవరో తెలుసుకున్నాడు, ఎంక్వైరీ చేశారనమాట. అప్పుడు చెబుతున్నారు, కాదు మనోళ్ళు ఇక్కడ ఎవడుండి అక్కడ వార్తలు చెప్పట్లా, అక్కర్లేదు, మీరు అంతఃపురంలో అనుకునే బయట తెలుస్తున్నాయి అంట. అంతఃపుర రహస్యాలు అంటాం. అది పైగా స్పెషల్ కమిటీ ఉంటుంది వాళ్ళకి, అందరూ కలుపుకోరు. కానీ ఆ విషయం సైతం వెళ్తుందంటే భలేవాడు అసలు మనుషులు నువ్వేమనుకున్నా అక్కడ ఆల్రెడీ తెలిసిపోద్ది. ఎందుకంటే దేవుని యొక్క భక్తుడు కాబట్టి దైవ భక్తులారా, దైవజనులారా, దేవుని అంబ నుంచి విశ్వాసులారా, మనం నేర్చుకోవాల్సిన పాఠం, దేవుడు నీకు నాకు ముందుగానే తెలియజేస్తాడు. దాని 6th సెన్స్ అంట, మన భాషలో చెప్పండి. 6th సెన్స్ వార్నింగ్ వస్తూ ఉంటుంది, ఏదైనా ప్రమాదం రాబోతుంది, జాగ్రత్త. దాన్ని ఖాతరు చేయరు కొన్నిసార్లు, అంటే లెక్క చేయకపోతే నష్టపోతాం. అప్పుడు అనుకుంటా, అబ్బా దేవుడు ముందే వర్తమానం పంపాడు అంటే 6th సెన్స్ వచ్చింది. ఓకే, సందేహం వచ్చింది, చేయకూడదు, ఆయన మొండిగా చేసేసి నష్టపోతాం. ఏ పని చేసినప్పుడు అందుకని ప్రార్థనాపూర్వకంగా మనం కొనసాగాలి. అందుకనే ప్రార్థన చేయమని దైవజనులు చెప్తారు, అయ్యా మీరు ప్రార్థన చేయండి, మీరు కూడా చేసుకోవాలి. అన్ని దైవజనులు ఎత్తిపాటు తిరుగుతుంది. చేసుకున్నప్పుడు దేవుడు తప్పకుండా తగిన గైడెన్స్ అంటే తగిన మార్గాన్ని నిర్దేశిస్తాడు. ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఎట్లా ఉంటుంది, ఏంటి అన్నీ కూడా ఆయన కార్యాలను మన జీవితంలో జరగడానికి సహాయం చేస్తాడు. సో అలాగే వీళ్ళు కూడా ఆయన అనుకుంటుంది, చెప్పుకుంటుంది, మాట్లాడుకుంటుంది, మొత్తం ముందే ఈయనకి ప్రత్యక్షత కలుగుతుంది. అంటే దేవుని యొక్క దర్శనం ద్వారా దేవుడు ఆయన తెలియజేస్తున్నా కానీ మొత్తం తెలిసిపోతా ఉంది. అంటే మన జీవితాల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాబోతున్నా, ఏమవుతుందో రాబోతుందో మనకు భవిష్యత్తు గురించి చింత ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. ఆయన చెబితే బాగుంది, కానీ దేవుడు ఏం చెప్పడం, ఎప్పటిదప్పుడే ఈరోజు సంగతి ఆలోచిస్తాం, రేపటి సంగతి ఇప్పుడు ఎందుకు. మనకేమో భవిష్యత్తు చాలా అవసరం, భవిష్యత్తు చెప్తే బాగుండదు. భవిష్యత్తు చెప్తే మనము దేవునికి దూరం అయిపోతాం, వినమన్నమాట. అందుకని ఎప్పటికప్పుడే నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే ఆ భయం వల్ల ఉంటే ప్రభువును రెగ్యులర్గా మనం సేవిస్తాం. అప్పుడు ప్రతి ఆదివారం మందిరానికి వస్తాం, దేవుని ప్రార్థన చేసుకుంటాం, దేవుని చిత్తాన్ని నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనకు అన్నీ తెలిసిపోయానుకో, నెక్స్ట్ పలానా ఇంకెందుకు వెళ్ళకపోయిన దేవుడు అది ఇస్తానన్నాడు కదా ఆ టయానికి, అప్పుడు చూసుకుందాం అని మనం కొంచెం అలసత్వాన్ని వ్యక్తం చేస్తాం. అంటే కొంచెం నీరసం, పర్వాలేదులే లైట్ తీసుకుందాం అనే భావన. కానీ ఎప్పటికప్పుడు కొన్నిసార్లు దేవుడు మనకు ఎందుకు చెప్పడంటే ఏమో నెక్స్ట్ ఏం జరగదు. అప్పుడు మనం ఇంకా దేవుని ప్రార్థన చేస్తా, భయం కలిగి, భక్తి కలిగి ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడైతే ఆ రాజ్యములో అనుకున్న మాటలు ఈ రాజ్యంలో పరరాజ్యంలో ఉన్న వారికి తెలిసేలాగా దేవుడు చేశారు. అందుకని ఎన్నిసార్లు వారు చేయాలనుకున్నా అన్నిసార్లు వాళ్ళు ఓడిపోతూ వచ్చారు. ఆ యుద్ధంలో వారు ఓడిపోవడానికి, వారు అవమాన పాలవడానికి, వీళ్ళకి మహిమ కలగడానికి కారణం దేవుడే. సో మన జీవితాల్లో చాలామంది సాక్ష్యాలు చెప్తున్నారు, మా జీవితంలో దేవుడు పలానా పాలన చేశాడు, దేవుడు అద్భుతం చేశాడు. అప్పుడు మనం ఉన్నప్పుడు అంటే వాళ్ళ పక్షాన్ని చేశాడు, మన పక్షాన్ని చేయలేదంటే మనం ఏదో మరి దానికి దేవునికి విరుద్ధంగా ఉన్నామని కాదు, మరింత విశ్వాసం ఎదగాలని, దేవుని నమ్మకం ఉంచాలని, దేవుడు వారికి చేసినట్లుగా నీకు నాకు కూడా చేస్తాడు. మనకు ఎప్పుడు కావాలో అప్పుడు చేస్తాడు. అందరికి అన్నిసార్లు చేయడు కదా, అన్ని సందర్భాల్లో మనం గమనిస్తే నాకు ఎప్పుడు కావాలో అప్పుడు ఇస్తాడు, మీకు ఎప్పుడు కావాలో అప్పుడు. ఒకేసారి రా, టైం పడుతుంది. ఆ టైం వరకు మనం ఏం చేయాలా, వేచి ఉండాలి. దేవుడు చెప్పిన మాటలు విని దాని ప్రకారం నడుచుకునే వారిగా మనం ఆగిపోతే సాగిపోతే ఇక్కడ బండి అంటే ఆ దేవుని మనకేం చేయడు ఏంటో మనం ఇంతే సంగతులే అనుకోనక్కర్లా. నీ లోపల ఏమనుకున్నప్పుడు దేవుడు తెలుసు. నీ హృదయ రహస్యములు యెహోవాకు తెలియదు. మీరు లోపల దుఃఖపాత నాకు దుఃఖం ఆయన తెలుసు, మీరు సంతోషపడక సంతోషం కూడా దేవుడు తెలుసు. అంటే మనం ఎప్పుడు కాన్ఫిడెన్స్తో, భరోసాతో దేవుడు ఇస్తాడండి అన్న నమ్మకం ఉంటే దేవుడు కూడా చూస్తే నిజమే వీళ్ళకి మంచి నమ్మకం ఉంది కాబట్టి వీళ్ళ పక్షాన్ని చేయాలా. మనకు కొంచెం నెగిటివ్ స్పిరిట్తో అంటే వ్యతిరేక భావంతో ఆ దేవుడు చేయడు బెటర్ ఎందుకు అని అనుకున్నాం అనుకో, ఎలాగ మనం చేయడం అనుకున్నాం అందుకే దేవుడు చేయడు. మనలోనే ఉంది పాజిటివ్నెస్, నెగిటివ్నెస్. ఎలా వస్తుంది, నీ విశ్వాసం ఎలా ఉంది, నా విశ్వాసం ఎలా ఉంది. నీ విశ్వాసం ఎప్పుడు కూడా దేవుడు ఏదైనా చేస్తాడు
దాన్నే మనం నమ్మకం అన్నాం. ఏమిటా నమ్మకం? దేవుని మీద నమ్మకం, భక్తితో కూడిన నమ్మకం. మనందరం విశ్వాసమే. కొంతమంది 5 ఏళ్ళు 10 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి సేవలో విశ్వాసం ఉన్న వాళ్ళు ఉన్నాం. మరి అందరి పక్షాన్ని దేవుడు అందరం గమనిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. మనం ఎంత కాన్ఫిడెన్స్తో ఉంటే అంతగా దేవుడు తన కార్యాలను పక్షాన్ని చేస్తాడు. ప్రియమైన విశ్వాసాల మీ ప్రస్తుత పరిస్థితులు ఏమైనప్పటికీ దాన్నే స్వరపాకండి. అది ఎలా ఉంటుంది? భూతత్వం చూసినట్టు ఉంటుంది, పెద్దగా కనపడతాయి. అమ్మో ఇంత పెద్దవా అని. చిన్న చిన్న చీమలనే భూతత్వం పెట్టి పెద్దది పెట్టి చూసాను ఇంతది కాదు, ఇంతలా కనపడుతుంది. మన సమస్య చిన్నదే కానీ పెద్దగా కనపడదు. ఎందుకంటే మన కళ్ళు కొంచెం నెగిటివ్ స్పిరిట్తో చూస్తున్నాయి. నథింగ్, ఇదేం లేదండి, ప్రభు చూసుకుంటాడు అని నువ్వు అనుకుంటే గమనించవలసింది, దేవుడు వాటిని ఈజీగా అవతల పడేస్తాడు. చాలా తేలిగ్గా అవలేలగా జయించి ముందుకు వెళ్ళిపోతాం. ఎందుకంటే మన పక్షాన దేవుడు ఉన్నాడు, నీకు నాకు సహాయం చేసేవాడు ఉన్నాడు అన్నమాట. మనం కూర్చి ఆలోచించే దేవుడు ఉన్నాడు. అయితే దేవుని భక్తులుగా ఉన్న మనం, దేవుని విశ్వాసం ఉన్న మనకి సాతాను ఏం చేస్తాడు? ఊరుకోడుగా ఆడు కూడా చాలా ప్రయత్నాలు చేయాలి, యుద్ధం ఆగిపోవాలి. అందుకని అయితే ఆ ప్రవక్తలు పట్టుకుందాం పదండి అని చెప్పి ఆగిపోవచ్చు కదా, భయపడాలి కదా. అసలు అమ్మో దేవుడు అన్నీ చెబుతున్నాడంట, ఆయన జోలికి మనం ఎందుకు వెళ్ళాలి ఆగకుండా కొంచెం గర్వాంధుడై అయితే ఆయన పట్టుకున్న పదాసం ముందు ఆ ప్రవక్తను పట్టుకుంటూ పని అయిపోద్ది కదా, అంటే దేవుని విశ్వాసం పట్టుకుంటూ పని అయిపోద్ది కదా, సంఘం ఎక్కడికి ఆగిపోద్ది కదా. శత్రువు పన్నాకం పొందాడు, సైతాన్ని పన్నాకం మంది వాళ్ళని పట్టుకోవడానికి మళ్ళీ జయిందని మొత్తాన్ని పంపించాడు. పెద్ద సైన్య సమూహం పొద్దున్నే లేచేసరికి చుట్టూ సైన్యమే, సిరియా సైన్యం మొత్తం ఆక్రమించేశారు. ఎవరిని ఒక్కడిని పట్టుకుని వచ్చాడు. ఎందుకంటే అతని వల్లే మొత్తం వార్తలన్నీ లీక్ అవుతున్నాయని చెప్పి పట్టుకోవడానికి వచ్చాడు. అయితే వచ్చిన కంగారు పట్ట మొదలుపెట్టాడు. ఎప్పుడైతే సైన్యం అంతా వచ్చిందో 16 వచ్చిన కనపడుతున్నాయి, అతను భయపడ్డాడు. ఎందుకు? ప్రవక్త శిష్యుడు కొంచెం భయపడితే అప్పుడు మా చదవం అప్పుడు చెప్పిన మాట కనపడుతుంది. అబ్బాయి నువ్వేం కంగారు పడక్కర్లా, ఎందుకంటే అయ్యా చూసావా మొత్తం సైన్యం కాపు కాశారు అంటే ఎటు చూసినా కూడా అపవాది మన చుట్టూ వలబల్లేశాడు, వెనక్కెళ్ళే ముందుకెళ్ళే ఉన్నటువంటి పరిస్థితి. ఏంటి మనం దీన్ని ఎలా చేయించగలం అంటే నువ్వేం కంగారు పడకవయ్యా. ఎందుకంటే ప్రవక్తకి ముందే తెలుసు, అక్కడి నుంచి ఏమి చేస్తున్నా ముందే తెలిసినప్పుడు అన్నీ తెలుస్తాయి కదా. ఇది ఒకటే భరోసా ఉంది అంటే దేవుడు దాన్ని ఈజీగా జయించగలడు. అక్కడ ఉన్నటువంటి దైవజనుడి దగ్గర ఉన్న వాడికి అర్థం కాదు, పనివాడు కాదు, కొంచెం కంగారు పడ్డా. మీరు అట్లాగే అంటారండి, నాకేం ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే దేవుని దాసుని దగ్గర ఉన్న అతనికి కొంచెం అవిశ్వాసం వచ్చింది. ఎట్లా జరుగుతుంది? కష్టం కదా, ఇంతమంది సైన్యం వస్తే ఒక్కడనే ఎలా వాళ్ళు పట్టుకోలేరు, ఈజీగా పట్టుకుంటారు. నువ్వు ఉందో ఒక్కడవే, ఇంతమందిని ఏం చేస్తా? రాకముందు మన సైన్యం వెళ్ళి ఆపితే ఆ సంగతి వేరు. ఆల్రెడీ వచ్చేసారు, ఊర్లోకి వచ్చి సైన్యం అంతా అక్కడ కాపు కాశారు. అంటే మనం కూడా ఆల్రెడీ ప్రాబ్లమ్స్లో ఉన్నాం, సమస్యలు ఉండిపోయాం. ఇక దీని నుంచి బయటపడే మార్గం మీద అసలు అనుకుంటున్నావు నువ్వు. కానీ ఇక్కడ దేవుడు నేర్పించే పాఠం, ఆ సమస్యల నుంచి దాన్ని వెనక చూడాలి. అదే చెప్పి దాన్ని వెనక చూడాలి కొంచెం అన్నాడు. ఆ తర్వాత చూస్తే చుట్టూ అగ్ని పర్వతాలు కాదు, గుర్రాలు, అగ్ని గుర్రాలు, రథాలు అంత, అంటే దేవుని పరిశుద్ధతకు సూచన కనపడుతుంది ఇక్కడ. ఈ మామూలే ఉన్నాయి, దీన్ని అవతల చూడండి, దేవుని క్రియ కనపడదు, దేవుని శక్తి అక్కడ ఉందన్నమాట. ఇక్కడ మనం ఎక్కడున్నా ప్రాబ్లమ్స్లో ఉన్నాం, అంతవరకు చూసుకుంటాం. దాని బియాండ్ దట్ లెవెల్, అంటే దాని ఆ స్థాయిని చూసిన తర్వాత అవతల చూడాలి. మన కళ్ళు కొంచెం దూరదృష్టి కలిగి ఉండాలి. దూరదృష్టి అంటే దూరం చూడగలిగేటువంటి చూపు మనకు ఉండాలి. కొంతవరకే మనం చూడగలం, మన సైట్ ఎంతవరకు ఉందో అంతవరకు. కొన్నిసార్లు మనం బియాండ్ అవర్ లెవెల్, మన స్థాయికి మించి చూడాలి. అది ఆయన చూడగలిగాడు, దేవుని దాసుడు కనుక ఆయన చూడగలిగాడు. ప్రేమని విశ్వాసులారా, నీవు నేను కూడా మన కష్టాల్లో ఉన్నప్పుడు బాధ వాటినే చూసి అమ్మో నా చుట్టూ ఉన్నాయా, ఇక నా వల్ల అవుతుందా, నేను చేయలేనేమో, అసాధ్యమేమో అని అనుకుంటూ ఉంటాం. కానీ దాన్ని మించి చూడాలి. దేవుడు అదిగో ముందు గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు. వారందరికీ ఏమైనప్పటికీ ఎంతమంది ఉన్నా అమ్మ బాబాయ్ ఒక్కసారికి ఎంతమంది మన చుట్టుముట్టు ఎంత భయపడతాం. కానీ అక్కడ ఆ విజయం సాధించిన దేవుడు అవకాశం ఇస్తున్నాడు కాబట్టి ఏమాత్రం ఆందోళన చెందలేదు. నీవు నేను కూడా చేయవలసిన పనిది. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కూడా ఏమి కంగారు పడక. అందుకనే దైవజనం నువ్వు భయపడబాక, ముందు నువ్వు వస్తా టెన్షన్ తగ్గించుకో, నువ్వు భయపడబాక, దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. ఆ కొంచెం చూడు, అదే కళ్ళు తెరమ్మని, ఎందుకంటే కొంచెం చూస్తే అప్పుడు కనపడి నిజమే కదా. చాలామంది ఉన్నారు దేవుని సైన్యం. ఇక్కడేమో ఈ లోక సైన్యం, సిరియా దేశంతో వచ్చిన సైన్యం కనపడదు. దాన్ని అవతల చూస్తే దేవుని సైన్యం. వాళ్ళు కూడా ఊహించాల, వాళ్ళు ఎంతవరకు ఆక్రమించారు అంతవరకు. దాని తర్వాత అసలు సైన్యం ఉంది, ప్రభు సైన్యం దిగి వచ్చిందనమాట. సో నీ చుట్టూ నా చుట్టూ కూడా దేవుడు ఉన్నాడు. నీ చుట్టూ ఆలడాలు ఉండొచ్చు, నువ్వు వాళ్ళనే చూస్తున్నావు. వాళ్ళ వెనక ఈజీగా వాళ్ళ పడగొట్టడానికి దేవుడు తన సైన్యాన్ని పెట్టాడు అనమాట. అట్టి దేవుడికి మహిమ కలుగును గాక. సో నీ చుట్టూ నా చుట్టూ మనకేం కనపడతాయి? ఎటు చూసినా అన్ని కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలు, అనారోగ్యాలు, బాధ ఇవే కనపడతాయి.
కొంచెం ఆగు, దాని అవతల చూడు. అది కనపడతలే మనకి, అది చూడగలిగే నేత్రాలు దేవుడు మనకి ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడో తెలుసా? అలాంటి నమ్మకం మనకు ఉన్నప్పుడు, ఆ భరోసా దేవుని మీద మనకున్నది, ఏం పర్వాలేదు, దేన్నైనా నేను జయించగలను, నేను కంగారు పడవలసిన పని లేదు. నీకు నాకు కావాల్సిన అన్నీ కూడా ఇచ్చేవి దేవుడే. నీ కష్టాలు నా కష్టాలు తెచ్చి దేవుడు మనకు సహాయం చేశాడు. చూడండి, ఒకసారి చూస్తే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ వచనం చాలా ప్రధానమైన వాక్యం అక్కడ కనపడుతుంది. 1 John 4:4. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో యోహాను భక్తుడు చాలా స్పష్టంగా దేవుని కార్యాల గురించి మాట్లాడుతూ చెప్పిన మాట కనపడుతుంది. చాలు, మీరు దేవుని సంబంధులని చెప్పి మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఎవరిలో? నీలో నాలో ఉన్నవాడు. ఎవరున్నారు? దేవుడు. ఆ దేవుడు ఎవరికంటే గొప్పవాడు? అక్కడ ఉన్నాడు లోకంలో, వాడికంటే గొప్పవాడు. కాబట్టి ఏమిటి ప్రయోజనం? ఫలితం ఏంటండి? కాబట్టి నువ్వు వాడిని ఈజీగా జయించవచ్చు. బలాఢ్యుడు నీలో ఉన్నాడు, కనపడతాం మనకు, అదే సమస్య. అందుకే మనం నీరసించిపోతాం, దిగులు పడతా ఉన్నాం. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వేం భయపడబాక. నీలో ఉన్నవాడు, లోకంలో ఉన్నవాడు చూస్తున్నావు, వాళ్ళ కంటే కూడా బలమైన వాడు నీలో ఉన్నాడు. అంటే ఎలాంటి ప్రాబ్లం అయినా, శ్రమ అయినా, శోధన తట్టుకునే కృప దేవుడు ఇస్తాడు. నువ్వు టెన్షన్ పడబాక, ఆందోళన చెందవలసిన పని మాత్రం లేదు. నీవు నేను అన్నిటిని కూడా జయించాలంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి మనం ఏం భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే మనలో దేవుని శక్తి కనపడతాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అంటే మనం అవలీలగా జయించడానికి మన శక్తి సామర్థ్యాలు కాదండి ఇవి, దేవుని కృపా కార్యాలే. దేవుడు మనకి మేలు చేసేవాడు. ఎలాంటి యుద్ధ వాతావరణం మనం ఉన్నా, ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నా, మనం వాటన్నిటినీ కొంచెం తేలిక తీసుకొని ప్రభువు ఉన్నాడండి. మాటల్లోనే కాదు, చేతుల్లో కూడా అంత నమ్మకం ఉండాలి. చివరి క్షణం అంటాం, అప్పటి వరకు ఓర్పుతో సహనంతో ఉండాలి. చాలా కష్టం కొన్నిసార్లు, అంత ఓపిక మనకు కొన్నిసార్లు ఉండదు. ఎందుకంటే మనకు ముందే కావాలి, దైవ కార్యం వెంటనే కనిపించాలి. మనం ఎప్పుడో కనపడుతుంటే అప్పటిదాకా ఎవరితో చూస్తాడని అంటాం, అదే దైవ కార్యం అంటే. అప్పుడే మన గొప్ప సాక్షి చెప్పేది, అబ్బా ప్రభు ఎంత గొప్పవాడండి. ఎందుకంటే చివరికి అంత పరిస్థితులు గుండా వెళ్తే దేవుడు తన కార్యం చేశాడని చెప్తాం. మామూలు చెప్తే సింపుల్ తీసుకుంటాం, లైట్ అంటాం. సో అందుకే దేవుడు మన జీవితంలో కూడా అలా చేస్తూ ఉంటాం. సో మీరు నేను నేర్చుకోవాల్సిన పాఠం కూడా అదే. ఎలాంటి వాటి గుండా మనం వెళ్తున్నా వాటిని అవతలు చూస్తే దేవుడు తన పక్షాన తన దూతలను కాపలా పెట్టి మనకు సపోర్ట్గా, అంటే మన సహకారం అందించడానికి దేవుడు ఎప్పుడు రెడీగా ఉన్నాడు. కానీ మనం అంత చూడలేకపోతున్నాం, మనం ఇక్కడ వరకే చూస్తున్నాం, అవతల వైపు చూడల. అందుకే మనం చాలాసార్లు దిగులు పడుతున్నాం, నష్టపోతున్నాం, మనలో మనమే ఇబ్బందులు పాలవుతున్నాం. దానివల్ల ఇంకా టెన్షన్స్ ఎక్కువ తెచ్చుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, ముగింపులు మనం నేర్చుకునే పాఠం ఇదిగో, నీకు నాకు ఆపద బాంధవుడు తోడుగా ఉన్నాడు, ఆపదలో బంధువుగా ఉన్నవాడు. నీకు ఎలాంటి ఆపద వచ్చినా, నాకు ఎలాంటి ప్రాబ్లం కష్టం వచ్చినా వాటిలోంచి విడిపించడానికి, మనకి విజయమునివ్వడానికి, ఓడించడానికి కాదు, మనం ఓడిపోయేలా చేయడం దేవుడు ఎప్పుడు ఇష్టపడాల. మనం గెలిపించాలనే కోరుకున్నాడు. మనం గెలవాలంటే మన శత్రువు ఓడిపోవాలంటే వాడిని ఓడించాలన్న ధైర్యము, భరోసా మనలో ఉండాలి. ఎలా గెలవగలము? దేవుని ద్వారా. ఎందుకంటే ఆయన మనకు సహనాన్ని ఇస్తాడు, ఓర్పునిస్తాడు, బలమును, శక్తి సామర్థ్యాన్ని ఆ దేవుడే మనకు ఉన్నాడు. సో నీలో నాలో ఆ దేవుడు ఉన్నాడు కనుక ఆయన ద్వారా జయించి మనం ముందుకు వెళ్ళాలి. అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకొస్తే ప్రార్థన చేసుకుందాం. ప్రేమైనటువంటి వారులారా, ఒక్కసారి విన్నటువంటి లేఖనాలను ధ్యానం చేసుకుంటూ ప్రభువులో ముందుకు సాగిపోదాం. నీవు నేను ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా ఆ ధైర్యం చెందొద్దు. ఎలాంటి యుద్ధం వాతావరణం నీ హృదయంలో ఉందో, నీ చుట్టూ ఉందో ఒకసారి పరిశీలించుకుందాం. నీవు నేను దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ ఎన్నో ఉపకారాలు దేవుడు చేశాడు కదా, వాటిని మర్చిపోయావా ఓ విశ్వాసి? ఇప్పటి వరకు ఎన్నిసార్లు నీ జీవితంలో దేవుడు కార్యాలు చేశాడో ఒక్కసారి ఆలోచించు. వాటిని మర్చిపోయి ప్రస్తుత సమస్యలను దృష్టిలో పెట్టుకొని దిగులు పడుతున్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు. నీలో ఉన్నవాడిని ఒకసారి గమనించు. బలాఢ్యుల దేవుడు నీలో నాలో ఉన్నాడు. ఆయన ప్రక్కన పెట్టి బయట ఉన్న వాటిని చూసి, అమ్మో ఇది నా వలన కాదు, నేను సాధించలేను, నేను ముందుకు వెళ్ళలేను అనుకుంటున్నావేమో. ఈ భక్తి జీవితానికి నేను కొనసాగించలేను, నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది అనుకుంటున్నావేమో. కానీ దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుడు మన పక్షముగా ఉండగా, యెహోవా మన పక్షముగా ఉండగా మనకి విరోధులు ఎవడో? నీకు నాకు విరోధులు ఎవరు లేరండి. అందుకని భక్తాగ్రసిన పౌలు చెప్పాడు, దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడండి?
ఎవరు మనకి విపక్షముగా ఉండి జయించలేరు, ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఓ సహోదరి సహోదరుడా, నీ పక్షాన దేవుడు ఉన్నాడన్న విషయం మర్చిపోవద్దు. నా పక్షాన దేవుడు ఉన్నాడు కనుక నేను ధైర్యంగా ముందుకు వెళ్తున్నాను. మరి నువ్వు ధైర్యంగా వెళ్ళగలవా? శత్రువైన సాతాను అపవాదిని ఓడించాలంటే మన శక్తి సామర్థ్యాలు సరిపోవు, దేవుడిచ్చే బలం కావాలి. ఆ దేవుడే నీకు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన చూద్దాం, ఆయన కార్యాలను చూద్దాం. ఎలీషాతో ఉన్న వాడికి అర్థం కాలేదు. అయా చుట్టూ సైన్యం వచ్చేసారు, మనం భయంలో ఉన్నాం, ఎట్లా అని చెప్పి కంగారు పడిపోతే దేవుడితో ప్రార్థన చేశాడు, ఆయన కలుదురు ప్రభువా అని. అలాగే నీవు నేను కూడా ఆ దేవుని కార్యాలను చూడలేకపోతా ఉన్నాం. దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో వాటిని గురించి కాదు, ముందు ముందు చూడండి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. వాటి కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. గొప్ప అద్భుతాలు నీ జీవితంలో చేశాడు, ఇంకనూ చేయబోతా ఉన్నాడు. ఆ నమ్మకంతో విశ్వాసంతో మన భక్తిలో కొనసాగుదాం. దేవుని నమ్మకంగా సేవిద్దాం. మహోన్నతుడా, మా మంచి దేవా, నీకు వందనాలు. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడడానికి వందనాలు. ఎన్ని ఇబ్బందులు, సమస్యలు, శోధనలు, కష్టాలు వచ్చినా వాటి బట్టి కృంగిపోకుండా, దిగులు పడకుండా ధైర్యమును మాకు అనుగ్రహించిన ఆయన, బలమును అనుగ్రహించండి. నీ కొరకు తగిన పాత్రలు సాక్ష్యమును వాడుకోండి. ఈ మాటలు వింటున్న ప్రతి వారిని మీరు దర్శించండి, వారి అక్కరలు తీర్చండి, నీకు తగిన సాక్షి వాడుకోండి. ఈ కరోనా మహమ్మారి కాలంలో ప్రత్యేక భద్రత మాకు అందరికి దయచండి. మా దేశాన్ని సంరక్షించండి. మా తెలుగు రాష్ట్రాలను, ఆంధ్ర, తెలంగాణ ప్రత్యేకంగా వేస్తానికి అప్పగిస్తుంది. మమ్మల్ని కాపాడి భద్రపరచండి. నీకు తగిన పాత్ర సాక్షి వాడుకోండి. వారు చేస్తున్న ఉద్యోగాల్లో సహాయించండి. వారు కోరినంత ఆదాయం తెచ్చండి, చేయడానికి ఓపిక బలం తెచ్చండి. వ్యాపారస్తులందరూ మీరు దీవించండి. వారు వ్యాపారం స్థిరపరచని లాభాలు తెచ్చండి. నీకు నమ్మకమైన పాత్రగా సాక్షి ప్రతి ఒక్కరిని వినియోగించుకోండి. తండ్రి మీకు వందనాలు. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రత్యేక వేస్తానికి అప్పగిస్తున్నాం, వారు స్వస్థపరచని ఆరోగ్యంతో వచ్చేయండి. నీకు తగిన సాక్షి వాడుకోండి ప్రభా. ఇంకా అనేక మంది నూతన కుటుంబం, నూతన ఆత్మ రక్షించబడి నీ సంఘంలో రావడానికి మీరు అవకాశం తెరవడం ప్రార్థిస్తుంది. మన సమస్త విషయం మీకు అప్పగిస్తాం. అలాగే భక్తులు, విశ్వాసులు, నమ్మకస్తులై వారికి వచ్చిన ఆదాయం నుంచి 10 భాగాలు ప్రత్యేక కానుకలు తెస్తున్నారు. యేసయ్య వారికి 30 దంతలు, 60 దంతలు, 100 దంతలు ప్రతి దయచేసి ఇవ్వడానికి స్తోమత లేకపోతే ఎవరికి స్తోమత దయచేసి. ఎందుకంటే నీకు ఇచ్చిన ద్వారా మరొక దీవెన ఆదరణ ఆశీర్వదించే దేవుడు కనుక నీకు బలమైన పాత్ర ప్రతి వారిని వాడుకోండి. మరొక వారి సమస్త విషయం మీకు అప్పగిస్తాం. మీరే సహాయం చేసి కృప చూపించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని ఈ మనవులన్నీ కూడా మహోన్నతుని యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు వచ్చిన మనకును ఈ లోకములోని సమస్త పరిశుద్ధులను ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైన నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించునుగాక.